ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే సామెతను మర్చిపోయిన నాయకుడి పరిస్థితి ఇప్పుడు అడ్డకత్తెరలో పోకచెక్కలా మారింది. ఒకప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన ఆ గొంతు ఇప్పుడు మోగబోయింది. దశాబ్ద కాలం పాటు నెల్లూరు సిటీలో చక్రం తిప్పిన మాజీ మంత్రి సొంత జిల్లాకి ఎందుకు ముఖం చాటేశారు? అధికారం ఉన్నప్పుడు కొండంత అండగా ఉన్న క్యాడర్ ఎందుకు ఆయనకు దూరం అయ్యారు? పరాజయం తర్వాత మౌనముద్ర దాల్చిన ఆయన ఇప్పుడు మళ్ళీ అధినేత చుట్టూ ప్రదక్షిణలు చేయడం వెనక నడుస్తున్నటువంటి అసలు రాజకీయం ఏంటి? ఈ తెర వెనుక నాటకంలో మారుతున్న సమీకరణాలేంటో చూద్దాం. రాజకీయాల్లో ఎదిగే కొద్దీ నేతలు వినయం నేర్చుకుంటారు. కానీ అనిల్ కుమార్ యాదవ్ విషయంలో మాత్రం దానికి రివర్స్లో జరిగింది. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవిచూసిన అనిల్ ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెన్నంటే నడిచారు. ఆ విధేయతకు ప్రతిఫలంగా 2014, 2019 ఎన్నికల్లో వరుసగా నెల్లూరు సిటీ టికెట్ దక్కించుకుని ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. జగన్ ప్రభుత్వంలో ఏకంగా మంత్రి పదవి దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. పెద్దారెడ్ల కోటాలో బీసీ మంత్రిగా పట్టు సాధించినా ఇక్కడే ఆయన ఎదుగుదల మంచులా కరిగిపోవడం మొదలైంది. క్యాడర్లో ఆయనపై తీవ్ర వ్యతిరేకత అక్కడ్నుంచే మొదలైంది. నెగ్గడమే కాదు, తగ్గడమూ తెలియాలన్న లాజిక్ ని అనిల్ మిస్ అయ్యారు. మంత్రి పదవి రాగానే అనిల్ కుమార్ యాదవ్ వ్యవహార శైలి పూర్తిగా మారిపోయిందన్నది స్థానిక క్యాడర్ బహిరంగంగానే చెప్పేమాట. తన కోసం అహర్నిశలు కష్టపడిన ముఖ్యమైన అనుచరుల్ని ఆయన పక్కన పెట్టేశారు. అధికారం ఇచ్చిన అహంభావంతో సొంత పార్టీ నేతలతోనే ఘర్షణ వాతావరణాన్ని సృష్టించుకున్నారు. ఎవరైతే తనను గెలిపించడానికి ప్రాణాలకు తెగించి పనిచేశారో వారినే దూరం చేసుకోవడంతో ఏరికోరి నెత్తిన పెట్టుకున్న సిటీ నియోజకవర్గంలోనే అనిల్ కుమార్ తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. క్షేత్రస్థాయిలో ప్రజల్లో, పార్టీ క్యాడర్లో రోజురోజుకీ పెరుగుతున్న అసంతృప్తి అధినాయకత్వం దాకా వెళ్ళింది. చివరికి అనిల్ గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. నాయకుడు అంటే అందరినీ కలుపుకుపోవాలన్న కనీస ధర్మాన్ని ఆయన విస్మరించారనేది పార్టీ క్యాడర్లో వినిపిస్తున్న ప్రధాన వాదన. నెల్లూరు సిటీలో అనిల్ కుమార్పై తీవ్ర వ్యతిరేకతను పసిగట్టిన వైసీపీ అధినేత జగన్ 2024 ఎన్నికల్లో కొత్త ఆలోచన చేశారు. అనిల్కి సిటీ సీటును నిరాకరించి ప్రమోషన్ పేరుతో ఏకంగా నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించారు. కానీ నెల్లూరు దాటితే కనీస పరిచయాలు లేని అనిల్ కుమార్కు పొరుగు జిల్లాలో ఘోర పరాజయం ఎదురైంది. ఎన్నికల ఫలితాల తర్వాత తీవ్ర నైరాస్యంలో కూరుకుపోయిన అనిల్ కుమార్ నెల్లూరు రాజకీయాలకు పూర్తిగా ముఖం చాటేశారు. సొంత జిల్లాలో మొహం చెల్లక పదవి లేకుండా అక్కడుండలేక చెన్నైకి మకాం మార్చేశారు. ఒకప్పుడు సిటీని శాసించిన నాయకుడు కనీసం నియోజకవర్గంలో అడుగు పెట్టలేని దుస్థితికి చేరుకోవడం సింహపురి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే తాజా పరిణామాలతో అనిల్ మళ్లీ రాజకీయ పునఃప్రవేశం కోసం పావులు కదుపుతున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని వరుసగా కలుస్తూ తన మనోగతాన్ని వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాపూరు నుంచి అవకాశం ఇవ్వాలని, లేకుంటే బీసీలు అధికంగా ఉండే వెంకటగిరి బరిలో నిలపాలని అనిల్ ప్రతిపాదనలు పెట్టినట్లు సమాచారం. అది కూడా కుదరకపోతే నెల్లూరు రూరల్ లేదా సిటీ నుంచైనా సరే టికెట్ ఇవ్వాలని అధినేతకు ఆయన అభ్యర్థిస్తున్నారట. ముఖ్యంగా నెల్లూరులో డామినేట్ చేస్తున్న రెడ్డి సామాజిక వర్గం రాజకీయాల్ని తాను తట్టుకోలేకపోతున్నానని, తనను ఎలాగైనా ఆదుకోవాలని అధినేత దగ్గర అనిల్ కుమార్ మొరపెట్టుకున్నట్లు పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అనిల్ విన్నపాలకు జగన్ ఒక షరతుతో కూడిన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఏదో ఒక స్థానం నుంచి టికెట్ గ్యారంటీ అనే హామీ ఇస్తూనే పార్టీ కోసం పెద్ద బాధ్యతను మాజీ మంత్రి భుజాన పెట్టారట వైఎస్ జగన్. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కార్డుని బలంగా వాడుకునేందుకు అనిల్ కుమార్ని అస్త్రంగా వాడుకోవాలని జగన్ వ్యూహం రచించారు. ఇందులో భాగంగా బీసీ ఘర్షణలు నిర్వహించి యువతను తిరిగి వైసీపీ వైపు ఆకర్షించే కీలక బాధ్యతల్ని అనిల్ కుమార్కు అప్పగించారు.
ఒకవైపు కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రుల్ని రంగంలోకి దించుతూనే మరోవైపు బీసీ ఓటు బ్యాంకును కొల్లగొట్టేందుకు అనిల్ ద్వారా రాష్ట్ర స్థాయిలో జగన్ సరికొత్త రాజకీయ చదరంగంపై ఫ్యాన్ పార్టీ క్యాడర్లో లోతైన చర్చ నడుస్తోంది. నెల్లూరు జిల్లాలో ఒకప్పుడు పవర్ఫుల్ లీడర్గా ఓ వెలుగు వెలిగిన అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుత పరిస్థితి చూస్తే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న నానుడి గుర్తుకొస్తోంది. క్షేత్రస్థాయిలో క్యాడర్ మద్దతు లేకుండా కేవలం అధినాయకత్వం ఆశీస్సులతో నెట్టుకురావడం అంత సులువు కాదు. సొంత అనుచరుల్నే దూరం చేసుకున్న నాయకుడు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను ఏకం చేసి పార్టీకి పూర్వ వైభవం తీసుకురాగలరా అన్నది అతిపెద్ద ప్రశ్న. రాబోయే రోజుల్లో అనిల్ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో వైసీపీ అధినేత జగన్ ఆశించినట్లు బీసీ ఓటు బ్యాంకు మళ్లీ పార్టీ వైపు మల్లుతుందో లేదో చూడాల్సిందే. అన్నిటికీ మించి అధినేతను మెప్పిస్తే నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్కి దక్కే సీటు ఏదన్న ఆసక్తి కూడా అందరిలో ఉంది.